కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, పాత బస్తీల్లో భారీ వర్షం కురుస్తోంది. ఓవైపు మెట్రో పనులు, మరోవైపు భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. దీంతో ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్ లో భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. పాత భవనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ గుర్తించిన భవనాల్లో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవ్వరూ బయటకు రావద్దని ప్రజలకు విన్నపం చేశారు. మాన్సూన్ సిబ్బంది మాత్రం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించాలని సర్కిల్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేలా చూడాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఉప్పల్లో 65 మిల్లీమీటర్లు, రాజేంద్రనగర్ లో 36 మిల్లీమీటర్లు, మల్కాజ్గిరిలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బేగంపేట, నాగోల్, ఫిలిం నగర్ తో పాటు ఎక్కువ బస్తీల్లో వర్షం నీరు చేరుకుంటోంది. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. పాత భవనాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ గుర్తించిన భవనాల్లో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి తగినట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ప్రజలెవ్వరూ బయటకు రావద్దని విన్నపం చేస్తున్నారు. మాన్సూన్ సిబ్బంది మాత్రం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించాలని సర్కిల్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేలా చూడాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఉప్పల్లో 65 మిల్లీమీటర్లు, రాజేంద్రనగర్ లో 36, మల్కాజ్గిరిలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బేగంపేట, నాగోల్, ఫిలిం నగర్ తో పాటు ఎక్కువ బస్తీల్లో వర్షం నీరు చేరుకుంటుంది. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రాంతంలో భారీ వర్షానికి రహదారి జలమయమైంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ ప్రాంతాలన్నీ కూడా నీటమునేటువంటి పరిస్థితి కూడా ఉంది. లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా కూడా నీటమునడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం సోమాజిగూడ సర్కిల్ వద్ద ఉన్నాము. సోమాజిగూడ సర్కిల్ వద్ద పూర్తిగా కూడా జలమైనటువంటి రోడ్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 2-3 గంటలు కురిసినటువంటి వర్షానికి కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ ప్రయాణికులు, ఇక్కడ నగరవాసులు ఇక్కడ చూడొచ్చు. రోడ్డు పైన కూడా మొత్తం నడుముల్లోతో నీళ్లు ఆగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అయితే ఇక్కడ రోడ్డు పైన చూడొచ్చు, ఒక BMW కారు రోడ్డుకు అడ్డంగా ఆగిపోయిన పరిస్థితి. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఇక్కడ నీటిని క్లియర్ చేయలేకపోతున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా అక్కడి నుంచి ఆ BMW కారును పక్క తీయాలని కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి, దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది మనకు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది ఇక్కడ? 2 hours అయిపోయిందండి. ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉంది.
ఇన్ని రోజుల నుంచి ఉన్న ఈ ప్రాబ్లం సొల్యూషన్ లేదు. మన సింగపూర్ సిటీ అంటే మలేషియన్ సిటీ అంటాం, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఎన్నో చోట్ల ప్రాణాలు కూడా పోయినాయి. దీంట్లో మాత్రం మార్పు లేదు. ఎంతో మంది న్యూస్ ఛానల్స్ లైవ్గా గవర్నమెంట్ చూపిస్తున్నా కూడా గవర్నమెంట్ కొంచెం నిద్ర లేవాల్సిన అవసరం ఉందండి. ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది? మీరు వస్తున్నారు కదా, ఇప్పుడు చాలా ఘోరంగా ఉందండి. ఎటువైపు వెళ్ళినా ట్రాఫిక్ జామ్ గానే ఉంది. ఎక్కడ గుంటలు ఉన్నాయో ఎక్కడే ఉందో తెలియని పరిస్థితిగా ఉంది సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మొత్తానికి కూడా కిలోమీటర్ల మేర దాదాపుగా ఇటు మనం ఖైరతాబాద్ నుంచి చూసుకుంటే పంజాగుట్ట వరకు కూడా మొత్తం కూడా నడుముల్లోతో నీరు ఆగిపోయినటువంటి పరిస్థితి. దీంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి, మొత్తం కూడా ఇంజన్స్ పనిచేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి కూడా రోడ్లపైన మనం చూడవచ్చు. అయితే ఇటు వాహనదారులు మాత్రమే కాదు, ఇటు నడుచుకుంటూ వెళ్లేవారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్తే ఏ ప్రమాదం జరుగుతుందని కూడా భయంగా ఇక్కడి నుంచి ఆఫీసులకు బయలుదేరినటువంటి ఆఫీసు కావచ్చు, ఇటు స్కూళ్ళకు కానీ బయలుదేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షంతో కూడా మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ అంటే ఇటు ఇటు నీరు మాత్రం క్లియర్ కానటువంటి పరిస్థితి కూడా మనం రోడ్లపైన చూడవచ్చు. మొత్తానికి ఇటు పూర్తిగా రోడ్లపైన నీరు మొత్తం కూడా పూర్తి అయితే తప్ప ఈ సమస్య మాత్రం క్లియర్ కానటువంటి పరిస్థితి. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉంది ట్రాఫిక్ జామ్? నేను కాచిగూడ నుంచి వస్తున్నాను సార్. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాం. ఫుల్ ట్రాఫిక్. అయితే కాచిగూడ నుంచి వస్తుంటే మొత్తం వెనక వాటర్ వెళ్ళిపోయినాయి. మొత్తం బండి కూడా ఆఫ్ అయిపోయింది. అక్కడ ఎవరు ట్రాఫిక్ వాళ్ళు ఎవరు లేరు. మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసినాయి. ఇంత పైకి వచ్చేసినాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది కదా, ఆ క్వార్టర్స్లో మొత్తం డౌన్ ఉంది. అది మొత్తం రోడ్డు ఆ మొత్తం వాటర్ వచ్చేసినాయి. ప్రాబ్లం అవుతుంది. కనీసం అంటే ఎవరైనా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా రంగంలో దిగారా? పోలీసులు ఏమైనా చేస్తున్నారు దీనికి సంబంధించిన? లేరు, అక్కడ లేరు. ఆల్రెడీ 2 కిలోమీటర్స్ మొత్తం ఆ స్ట్రెచ్ మొత్తం స్ట్రక్ అప్ అయిపోయింది. అక్కడైతే ఎవరు లేరు. ఏం చేస్తే బాగుంటారు? ఈ రోడ్లపై నీళ్ళు ఆగే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. మెయిన్లీ అంటే రోడ్ ఒకటి స్ట్రెచ్ చేసి రెగ్యులరైజ్ చేయాలి మొత్తం. మొత్తానికి కూడా ఇక్కడ అంటే దాదాపుగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఖచ్చితంగా రోడ్లకు సంబంధించి ఈ సమస్యను మాత్రం అంటే వాటర్ జామ్ అవుతున్న పరిస్థితి ఉన్నది. ఈ వాటర్ జామ్ కాకుండా మొత్తం మాన్యువల్స్ ఓపెన్ చేసి వాటర్ క్లియర్ చేయాలని చెప్పి కూడా ఇటు వాహనదారులు ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి. ఇది సోమాజిగూడలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్ మిత్రులతో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లాలో ఉదయం నుంచి కూడా వర్షం భారీగా కురుస్తోంది. జిల్లాలోని చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లిలో వర్షం కురుస్తూ ఉండడంతో ఉదయాన్నే పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. తిరుమలలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కుండపోతుగా కురిసిన వర్షంతో శ్రీవారి భక్తులు అవస్థలు పడ్డారు. భారీ వర్షంతో రహదారులు, ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. వేకువజామున అర్చన, తోమాల సేవలకు హాజరయ్యే భక్తులు వర్షంలో తడుస్తూనే వైకుంఠానికి చేరుకోవాల్సి వచ్చింది. కొందరు భక్తులు సేవ మొదలయ్యే సమయానికి ఆలయానికి చేరుకోలేకపోయారు. కనుమదారుల్లో కూడా వర్షం కురుస్తూ ఉండడంతో వాహనదారులకు సూచనలు చేస్తున్న భద్రతా సిబ్బంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో బైక్లకు కొంత సమయం కనుమదారుల్లో అనుమతిని నిలిపివేశారు. కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, పాత బస్తీల్లో భారీ వర్షం కురుస్తోంది. ఓవైపు మెట్రో పనులు, మరోవైపు భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. దీంతో ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది.
శంషాబాద్ లో భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం వల్ల రామంతపూర్లో గోడ కూలి 4 చనిపోయారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ లో చూడొచ్చు. ప్రహారీ గోడ పక్కనే ఉన్న గుడిసెపై ఆ గోడ పడ్డం వల్ల అక్కడున్న అందులో నివసిస్తున్న 4 మృతి చెందడం జరిగింది. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పై ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అక్కడున్న స్థానికులే అక్కడ కూలిపోయిన గోడ యొక్క శిథిలాలను పక్కకు తొలగిస్తూ ఉన్నారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ఘటనలో 4 మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఘటన ఎలా జరిగింది? అలాగే ఇక్కడ మనం విజువల్స్ లో చూసినట్లయితే గోడ పక్కన ఒక గుడిసె కూలిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఏం జరిగింది రమేష్? కురుస్తున్న వర్షానికి రామంతపూర్ ప్రాంతంలో ఉన్న ఒక భారీ గోడ కూలిపోయి ఒక పక్కన గుడిసె పైన పడడంతో గుడిసెలో ఉన్న 2 పిల్లలతో పాటు 2 పెద్దవాళ్ళు కూడా చనిపోయారు. ప్రస్తుతానికి అక్కడ సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఆ రాళ్లతో నిర్మించిన గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ గుడిసెలో నివసిస్తున్న పిల్లలు అంటే 2 పిల్లలు అప్పటికే తీవ్ర గాయాలైన 2 పిల్లలను కూడా బయటికి రెస్క్యూ తెచ్చే ప్రయత్నం అక్కడ స్థానికులు చేస్తారు. అంటే గోడ కూలిపోతున్న సమయంలో పెద్దగా శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని స్థానికులే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. తర్వాత అటు పోలీసులు కావచ్చు, అటు రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే లోపల శిథిరాల్లో చిక్కపోయిన వాళ్ళందరూ కూడా స్థానికులే పూర్తిగా బయటికి తీశారు. బయటికి తీసే సమయంలో 2 పిల్లలు కొన ఊపిరితో ఉన్న వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్ తరలించగా ఆ 2 కూడా చనిపోవడం జరిగింది. మరో 2 పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్దవాళ్ళు కూడా గుడిసె లోపల ఉన్న పెద్దవాళ్ళు కూడా చనిపోయినట్లుగా ఇప్పుడే అక్కడి నుంచి మన స్థానికంగా రిపోర్ట్ కూడా చెప్తున్నారు. మొత్తం 4 ఈ ఘటనకు సంబంధించి 4 చనిపోయారు. అయితే ఇంకా ఎవరైనా శిథిలాల కింద ఉన్నారన్న దానిపైన ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ గోడ పక్కన గుడిసెలు నిర్మించుకొని అక్కడ కార్మికులు నివసిస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భవనాల్లో పనిచేసే భవన నిర్మాణాల కోసం పనిచేసే కార్మికులు ప్రస్తుతం చెప్తున్నారు. వీళ్ళు మహబూబ్నగర్ జిల్లా నుంచి అక్కడికి వచ్చి గత కొంతకాలం నుంచి అక్కడ గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కురుస్తున్న వర్షానికి ఆ గోడ కోల్పోతుంటే ప్రస్తుతానికి 4 చనిపోయినట్టుగా చెప్తున్నారు. మరోవైపు దాని కింద శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పూర్తి రెస్క్యూ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కానీ లోపల ఎవరో ఉన్నారా లేదా అన్న విషయం ఖచ్చితంగా చెప్పలేమని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే రమేష్, మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ లేక అక్కడ పనిచేస్తున్న కార్మికుల? చనిపోయిన వాళ్ళంతా కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళని చెప్పి ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రాథమికంగా చూసినట్లయితే 2 గుడిసెల మీద ఆ రాళ్లతో కూడిన గోడ పడిపోవడంతో 2 గుడిసెల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళుగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇక్కడికి వలసకు వచ్చి ఇక్కడ భవన నిర్మాణాల్లో కార్మికులు పనిచేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక స్థానికులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్థానికులే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ వెంటనే ప్రారంభించి అక్కడ ఉన్న రాళ్లను తొలగించారు. అయితే ఎవరైతే కొన ఊపిరితో ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం స్థానికులు చేశారు. అయినప్పుడు కూడా వాళ్ళు బతకలేదు. అయితే చివరికి హాస్పిటల్ 2 కూడా కొద్దిసేపు మరో 2 కూడా చనిపోయినట్టుగా చెప్తారు. మొత్తానికి 4 మృత్యువాత పడ్డారు.
అయితే రమేష్, అక్కడ కూలిపోయిన గోడ ఏదైతే ఉందో అది పురాతన భవనమా లేక నిర్మాణంలో ఉన్న భవనం యొక్క గోడ కూలిపోయిందా? ప్రస్తుతం ఆ గోడ సంబంధించి చూసినట్లయితే అది నిర్మాణం కాదు, గత కొంతకాలం క్రితం నిర్మించారు. అది పాత గోడ, దాదాపుగా 3-4 years క్రితం డాలర్తో నిర్మించారు. చుట్టుపక్కల ఒక అపార్ట్మెంట్, దాని పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్ నిర్మిస్తున్న కారణంతో దానికి సపోర్టింగ్ గా ఈ రాళ్లతోటి గోడ నిర్మించడం జరిగింది. ఈ గోడ కూడా గత 3 years కాలం క్రితమే నిర్మించారు. అయితే హెవీగా గోడ ఉండడంతో వర్షం కురుస్తున్న వర్షానికి ఒక్కసారిగా గోడ పడిపోయినట్టు చెప్తున్నారు. 3-4 years క్రితమే గోడ నిర్మించున్నారు. ఈ గోడ చుట్టుపక్కల గోడకు ఆనుకొని గుడిసెలు వేసుకునే కార్మికులు నివసిస్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భవనాల్లో నిర్మాణం కోసం వచ్చిన కార్మికులు అని చెప్తున్నారు. ఇది 3-4 years క్రితమే గోడ నిర్మించడం అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. జరుగు